మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. తులారాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం. ఈ సంవత్సరంలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి కేవలము గోచార ఫలితములు మాత్రమే. వీటికి కంగారు పడవలసినవి, ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నా సంబరపడవలసిన పని లేదు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంటే కంగారు పడవలసిన పని కూడా లేదు. వ్యక్తిగత జాతకం యొక్క ప్రభావమే 100% ఉంటుంది. ఇది 10 నుంచి 15% మాత్రమే గోచార ఫలితాలు ఉంటాయి. ఇవి వ్యక్తిగత జాతకానికి అన్వయించి చూసుకోవటానికి. కాబట్టి దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా పరిష్కారాలు మనకి ఆ దోషాలు చెప్పినటువంటి మునీశ్వరులే ఋషీశ్వరులే మనకు అందించారు. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు తులారాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము సుమారుగా సంవత్సరం పాటు అంతా కూడా 5వ స్థానంలో గోచరిస్తోంది. 25 రోజులు మాత్రము, అంటే డిసెంబర్ 6వ తారీఖు నుండి ఆయన రాహువు సంక్రమణం కుంభం నుంచి వక్రగతి కాబట్టి ఆయన మకరంలోనికి ప్రవేశించి 21 రోజులు మాత్రం ఉంటారు. అంటే 2026 సంవత్సరం వరకు మాత్రమే మనం చెప్పుకుంటే 25 రోజులు ఉంటారు. తదుపరి మళ్ళీ 27లో ఉంటారు. అది మనకు అక్కర్లేని విషయము. ఇక్కడ పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము ముఖ్యంగా సంతానం మీద, వారి విద్య మీద, అలాగే స్నేహాల మీద, దుష్ట స్నేహాల మీద, అలాగే బుద్ధిబలము, స్నేహాలు, చెడు స్నేహాలు, వీటి మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు పిల్లల మీద. తదుపరి చెప్పనున్నాం కదా సంక్రమణం. ఆ సంక్రమణం ద్వారా 25 రోజులు చతుర్థ స్థానం అయినటువంటి మకరంలో 25 రోజులు ఉంటారు. ఆ 25 రోజులు చతుర్థ స్థానం కాబట్టి భూమి, గృహాలు, వాహనాలు అమ్మేటటువంటి వారికి కొంచెం ప్రతికూలమైన కాలము. వారికి అంతగా బిజినెస్ జరగనటువంటిది. అలాగే స్వభావం కూడా ఎక్కువగా చెడు ఆలోచనల వైపు పరుగుతీస్తూ ఉంటుంది. అలాగే తల్లిగారి విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవలసినటువంటి సమయం ఆ లాస్ట్ 25 రోజులు. డిసెంబరులో నెలలో 25 రోజులు మాత్రం ఆ విధమైన ఫలితాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారికి శని ప్రభావం తీసుకున్నట్టయితే శని 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో శనిగ్రహ సంచారం అనేటటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటి సంచారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణం కావాలంటే దొరుకుతుంది. ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడానికో, గృహం కొనుక్కోవడానికో, స్థలం కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఉన్నత విద్యల కోసం మనం దేనికైనా ప్రయత్నం చేస్తే ఆ ధనం లభిస్తుంది. అలాగే ఎవరికైనా మనం బాకీ ఉన్నట్టయితే ఆ రుణాన్ని కూడా తీర్చేయగలుగుతాము. ఈ విధంగా మొత్తం మీద ధనానికి లోటు లేకుండా చూసే పని అంతా కూడా మనకి శని భగవానుడు ఈ తులారాశి వారికి సహకరిస్తాడు. ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే గురు సంచారం 3 రాశుల్లో సంచారం చేస్తున్నది. భాగ్యస్థానము, దశమస్థానము, ఏకాదశ స్థానము, అలా 3 స్థానాల్లో. యాక్చువల్గా నిజానికి జనవరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే పూర్తిగా 5 నెలల 1 రోజు మీకు భాగ్యస్థానంలో సంచారం. భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. తండ్రి గారి ఆశీస్సులు మనకు ఉంటాయి. వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే గుళ్ళు గోపురాలు తిరగలుగుతాము. ప్రతిదీ భాగ్యమేనండి. వాళ్ళని చూడటము, తల్లిదండ్రులతో వారిని చూడటము, వారితో మాట్లాడటము, భార్య అనుకూలంగా ఉండటము, పిల్లలు మనం చెప్పిన మాట వినటము, అట్లాగే మనకు ఆఫీసులో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండటము, వ్యాపారం చేస్తే అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉండడం, ప్రతిదీ కూడా భాగ్యంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా గురుగ్రహం మరింత శుభగ్రహం కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి భాగ్యస్థానంలో గురువు మనకి ఇస్తారు. ఇక తదుపరి ఆయన గురుగ్రహ సంక్రమణం జరిగి ఆయన 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఇక్కడ మీకు దశమ స్థానంలో సంచారం చేస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి. ఇక్కడ దశమ స్థానంలో గురువు మాత్రం గోచార గురువు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ మీకు ఏమవుతుందంటే వృత్తిపరమైన, వ్యాపారపరమైన చికాకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వారు ఏ రంగమైనా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, లేదా రాజకీయం కావచ్చు, లేదా ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు,
మామూలు సామాన్య జీవితం గడిపేవారు కావచ్చు. వీటికి ఎవరు వీఐపీలు మామూలు ఇవేమి ఉండవండి. సామాన్య జనం అంటూ అందరి మీద ప్రభావాలు చూపిస్తూనే ఉంటాయి. దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వారు ఏ వృత్తిలో ఉన్నా, అది చాలా పెద్ద వృత్తి కావచ్చు, చిన్న వృత్తి కావచ్చు, అందరి మీద కూడా చెడు ప్రభావాన్ని, కొన్ని ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక తదుపరి 2 నెలలు అతిచారంతో కర్కాటకం నుండి సింహంలోనికి వస్తున్నారు. అది తులారాశికి ఏమవుతుంది అంటే ఏకాదశ స్థానం అవుతుంది. ఆ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా 2 నెలలు లాభం, ధనానికి లోటు ఉండదు, ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలుపెట్టినా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా మీకు విజయమే విజయం. ఆ విధంగా 2 నెలలు మీకు ఈయన సహకరిస్తూ ఉన్నారు గురువు. తదుపరి అదే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం 11 నెలల 5 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని, ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు, లాభాలు, అలాగే సోదరులు, ధనార్జనలు, వ్యవహార నైపుణ్యం, అలంకారం, ఇవన్నీ విషయాల్లో కూడా గురువు ఎంత మీకు చక్కటి ఫలితాలు ఇస్తున్నారో కేతు కూడా అంత చక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఈ ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు. అయితే లాస్ట్లో మాత్రం ఇక్కడ మీకు ఏకాదశి స్థానం నుంచి దశమ స్థానంలోకి వెళ్ళి ఒక్క 25 రోజులు ఉంటారు. అక్కడ గురువు ఎలా అయితే మనకి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారో అదే విధమైనటువంటి ఆ దుష్ప్రభావాన్ని కేతు కూడా చూపిస్తూ ఉన్నారు. వ్యాపారం సరిగా నడవకపోవటం, శ్రమకి తగినటువంటి లాభం రాకపోవటం, అలాగే ఏదో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెల్లర చేయటమో, లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ, ఇట్లాంటివి జరగటం, ఏదో ఒక రకమైన ఇబ్బంది. దశమస్థానం కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన గ్రహచారం మనకి ఈ కన్యా రాశి వారికి కనిపిస్తోంది. మొత్తంగా మనకి చెప్పాలి అన్నట్టయితే తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని ద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు లేకుండా చూస్తారు. అలాగే గురువు 2 నెలల పాటు, కేతు కూడా పూర్తిగా సంవత్సరం పాటు మీకు ఇంచుమించుగా, అంటే మీకు 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను మీకు అనుకూలత ఉన్నది. అంచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే మీకు మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది, కాదని కాదు. అవన్నీ కూడా మనకి ఈ సంవత్సర ఫలితాల్లో రావు. మీ వ్యక్తిగత జాతకంతో పాటుగా దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మీకు ఫలితాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి. అంచేత మీరు పూర్తి జాతకాన్ని రాయించుకోవడానికి మాతో సంప్రదించవచ్చు. శుభం.